హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మా ఫ్యామిలీ అంతా కూడా చాలా బాగుంది. మీరు ఎలా ఉన్నారు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఇదైతే థర్స్డే రోజు ఫుల్ డే వ్లాగ్ అండి. ఈ 2 days నేను వీడియోస్ అయితే పెట్టలేదండి, ఎందుకంటే మండే రోజు వ్లాగ్ అప్లోడ్ చేసిన తర్వాత నేను ఫోన్ అయితే పక్కన పెట్టేశాను కదా. ఆ రోజు మండే మార్కెట్ కదా మా ఏరియాలో. సో నేను వెళ్దామని ప్రిపేర్ అవుతున్నాను. మా వాడు ఫోన్ తీసుకుని విసిరుకొట్టాడు. సో మొత్తం ప్యాచ్ అయిపోయింది. సో మొత్తం ఇంకా మా హస్బెండ్ రాగానే నేను చెప్పి ఎలాగోలా ఒప్పించి, నువ్వు వాడికి ఎందుకు ఇచ్చావు నేను మా ఆయన తిట్టి, నేను ఎట్లాగోటో ఒప్పించుకొని మొత్తానికైతే రిపేర్కి ఇచ్చుకున్నాము. 2 daysలో చేసి ఇచ్చారు. అంటే నిన్న నైటే వచ్చింది ఫోను. సో నేను వ్లాగ్ అయితే చేసుకుందామని థర్స్డే రోజు స్టార్ట్ చేశానండి. ఫోన్ ఆల్రెడీ ఇది సెకండ్ టైం అండి రిపేర్ చేయించడం. ఫోన్ ఎలా ఉంటుందో ఏమో అర్థం కావట్లేదు, బట్ బాగానే రిపేర్ చేశారు ఫోన్ అయితే. ఇక్కడ చూడండి, నేనైతే గిన్నెలు అయితే కడిగేసుకున్నాను. ఇక మా వాడు అప్పటికి లేచి, అంటే 9 o'clock అవుతుంది అప్పటికి. మా వాడు లేచి ఇక నా కోసం వెయిట్ చేశాడు. ఇక మా ఆయన వచ్చి ఇక మా వాడికి వార్నింగ్ ఇస్తున్నాడు. నిన్న ఒక పెద్ద ట్రాజెడీ చేశాడు మా వాడు, దాని గురించి వార్నింగ్ ఇస్తున్నాడు. నువ్వు మమ్మీని బాగా సతాయిస్తున్నావంట అని చెప్తున్నాడు. మా వాడేమో నాకు చెప్తున్నాడు నేను చెప్పానని. సో అలా జరుగుతుంది మా కన్వర్జేషన్. సో నేనైతే గిన్నెలు కడిగేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసి గోంగూర అయితే గిల్లి పెట్టానండి. గోంగూర కడిగి గిల్లి పెట్టేసాను, పక్కన పెట్టాను పప్పు చేద్దామని. యాక్చువల్గా అయితే ఈరోజు నీళ్ళు వస్తాయి, మాకు మంచి నీళ్ళు వస్తాయి. ఇక నేను ఒక 2 minutes కూర్చున్నానండి హాట్ వాటర్ తాగుదామని చెప్పి. చూడండి అట్లా ఇక మా వాడు నన్ను కూర్చొని ఇస్తాడా, ఇట్లా అయితే చేస్తున్నా. అప్పటికి నీళ్ళు కూడా స్టార్ట్ అయిపోయినాయి. 9:30 అయింది కదా, 9:35 అట్లా. నీళ్ళు వచ్చే రోజు అయితే మా ఆయన ఉంటే మా ఆయననే ఖచ్చితంగా పడతారండి, నేను వేరే పని చేసుకుంటాను. ఇక నేను రియాన్స్ని ఎత్తుకొని దోశలు వేద్దామని వచ్చాను. ఆ దోశ ఏమో సరిగా వస్తలేదు. ఇక నేనైతే ఇక ఫైనల్గా మా ఆయనకి అప్ప చెప్పాను, నువ్వు చూసుకుంటూ పట్టు, నేను దోశలు వేస్తాను, నీకు టైం అవుతుంది కదా అని చెప్పాను. ఇక అలా మెయింటైన్ చేస్తున్నాం. వాడేమో హాల్లో కూర్చొని అరుస్తూ ఉన్నాడు, ఆడుతూ ఉన్నాడు అని చెప్పేసి ఇక నేను దోశ వేసేస్తానని వదిలిపెట్టేసి వచ్చేసాను. ఇప్పటికీ కొంచెం అన్నం అయితే వండాను. అన్నం మాత్రం నేను మా హస్బెండ్ మాత్రమే వండుతున్నానండి, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో కొంచెం అన్నం అయితే ఇద్దరం వేడిగా తినొచ్చు అని చెప్పి నేను మధ్యాహ్నం వండుకుంటాను మా ఇద్దరు కోసమని. ఇంకా పప్పే కదా, ఎటు రియాన్స్ కూడా తింటాడని చెప్పి. ఇక్కడ చూసారా, దోశ అయితే అసలు సరిగా రాలేదు, ఫస్ట్ దోశ కదా. సో అలా బ్రేక్ అయ్యి వచ్చింది. మా వాడికైతే ఇచ్చాను దోశ ముక్కలు చేసి ఇస్తే ప్లేట్లో వేసుకొని తింటూ ఉన్నాడు. ఇక పప్పు బాగా ఉడికిపోయిందండి, ఒక 4 విజిల్స్ అయితే వచ్చింది పప్పు. ఇక్కడ ఏంటంటే మేము దసరాకి ఊరికి వెళ్ళడానికి డిస్కస్ చేసుకున్నామండి, నేను మా ఆయన. ఆయన నీళ్ళు పడతా నాతో డిస్కస్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే మా పెద్దక్క పిలిచింది, అండ్ ఎటు ప్రతిసారి మా అత్త వాళ్ళు కూడా ఊరు వెళ్తున్నాం కదా అని మేము ఈసారి మా అక్క వాళ్ళ ఇంటి సైడ్ వెళ్దామని నేను అంటున్నాను. మా ఆయనేమో లేదు ఊరు వెళ్దాము, నెక్స్ట్ టైం వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పి మా ఆయన. అక్కడ ఒక చిన్న కన్వర్జేషన్ అయితే నడుస్తుంది, ఒక చిన్న గొడవలాగానే జరుగుతుంది. అలా అనమాట, ప్రతిసారి వెళ్తున్నాం కదా ఇక్కడికి వెళ్దామని నేను అంటున్నాను. పప్పు తాలింపేసి ఇక దోశలు వేద్దామని చూస్తున్నాను. ఎందుకంటే మా ఆయనకి మార్నింగ్ షిఫ్ట్ ఉంటే ఇదే హడావిడి ఉంటుందండి, అదే రోజు వాటర్ వస్తాయి. ఇక పప్పు అయితే తాలింపేసి ఇక నేను బట్టలు అయితే ఉతుక్కున్నాను. ఆయన కూడా లంచ్ బాక్స్ పెడితే వెళ్ళిపోయాడండి. ఇక అదైతే నేను ఆ క్లిప్స్ అయితే నేను తీయలేదు. సో ఇక మా హస్బెండ్ వెళ్ళిపోయాక నేనైతే టిఫిన్ చేసేసాను. టిఫిన్ చేసి గిన్నెలు కడిగేసుకున్నానండి. ఈ గ్యాప్లోనే నేను బట్టలు కూడా ఉతికేసుకున్నాను కదా. ఇక ఆరేసి బట్టలు మడతేసుకున్నాను. ఇక్కడ చూసారు, నేను బెడ్రూమ్లో నేను ఎక్కడుంటే అక్కడికి వస్తాడు మా వాడు. ఇక్కడ కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంది, లైట్ వేసినా కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది. మా వాడు చూసారా, బండి వాడికి రిమోట్ కంట్రోల్ ఉన్నా కానీ అట్లా కాళ్ళతో నెడుతున్నాడు. ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తున్నాడు. చూసారా మా వాడు ఏం మాట్లాడుతున్నారో, నాకే అర్థం కాలేదు. అంటే నేను కెమెరా అక్కడ పెట్టుకొని షూట్ చేస్తూ ఉన్నాను కదా, వాడు ఏదో మాట్లాడదాం ఏదో చేస్తుంది మమ్మీ అని కెమెరా ముందుకు వచ్చి అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. వీడియో కాల్ అనుకున్నాడేమో. నాకైతే కాల్ వచ్చిందండి అంగన్వాడీ నుంచి ఎగ్స్ కోసం రమ్మని. నాకైతే ఎగ్స్ ఇంకా పిండి ఇస్తారు,
అది బాలామృతం ఉంటుంది కదా, అది ఇస్తారు నాకు. ఇక ఎగ్స్ కోసం బయలుదేరాము. ఫ్రెషప్ చేశాను వాడిని అయితే. ఇక నేను బయలుదేరాను. చూసారా, బాగా నడుస్తున్నాడు. అప్పుడు కొత్తలో అయితే సరిగా నడిచేవాడు కాదు. ఇప్పుడు ఈ 6 months నుంచి జర బాగా ఫాస్ట్ అయ్యాడు. ఇక అక్కడ కాసేపు కూర్చున్నాము తీసుకొని. వాడు కూడా సరదాగా స్పెండ్ చేశాడు. ఇక నేను వచ్చిన తర్వాత వాడిని అయితే పడుకోబెట్టేసాను నేను. ఇక్కడ ఏంటంటే నేను పల్లీ లడ్డు చేద్దామని ఒక 4-5 days నుంచి అనుకుంటున్నానండి. సరుకులు తెచ్చిన అక్కడ నుంచి. రియాన్ష్కి ఇలాంటి లడ్డులు అయితే బాగా తింటాడు మా వాడైతే. స్నాక్స్ తగ్గించి ఇలాంటి ఎప్పుడైనా ఏడ్చినప్పుడు, పాలు అడిగినప్పుడు ఇలాంటివి ఇస్తే బాగుంటుందని చెప్పి నేను ప్రిపేర్ చేస్తుంటాను. మొన్న నేను కొబ్బరి లడ్డు కూడా చేశానండి ఒకరోజు. అదైతే నేను షూట్ చేసుకోలేకపోయాను, ఎందుకంటే ఫోన్ బ్యాటరీ చాలా వీక్ ఉండే అండి లాస్ట్ వీక్ వరకు. అంటే బ్యాటరీ చాలా ఉబ్బింది. అది ఎక్కడ పేలుతుందో అని అదొక టెన్షన్ ఉండే. అట్లనే వీడియోస్ తీస్తున్నాను మా ఆయన ఫోను నా ఫోన్ అనుకుంటూ. ఇక రిపేర్ అయితే చేయించేయాలండి మా ఆయన. ఇక నువ్వుల లడ్డు అయితే చేద్దాం అనుకున్నాను కదా, ఇప్పటికే చాలా లేట్ అయిందని. కొబ్బరి లడ్డు అన్నా కదా, మొన్న అయితే భలే వచ్చిందండి కొబ్బరి లడ్డు. అసలు జస్ట్ ఒక బెల్లం కొబ్బరితోనే చేశాను. భలే వచ్చిందండి అసలు. మనం చిన్నగా ఉన్నప్పుడు షాపుల్లో ఒక ₹1/2 అంటే ₹1 అమ్మేవాళ్ళు కదా కొబ్బరి లడ్డులు, ₹2 అలాగా. సేమ్ అదే ఫ్లేవర్ వచ్చింది. లడ్డు అయితే చాలా బాగా టేస్ట్గా వచ్చిందండి కొబ్బరి లడ్డు. ఇప్పుడైతే నువ్వుల లడ్డు కూడా చేస్తున్నాను కదా. నువ్వుల లడ్డు నేను ఎప్పుడు చేస్తూనే ఉంటానండి. పల్లీలు, నువ్వులు, బాదము ఏముంటాయి మంచిగా చేసి పెడుతూనే ఉంటాను రియాన్ష్కి. వాడు తింటుంటే మంచిగా చేయాలనిపిస్తుంది కదా, ఎవరికైనా అంతే కదండి. మా వాడైతే జర బాగానే తింటాడు ఇలాంటివి. కార ఐటమ్స్ కానీ, స్వీట్స్ కానీ జర కొంచెం బాగానే తింటాడు. బెల్లం ఐటమ్స్ అయితే, బెల్లం షుగర్ అయితే డిఫరెంట్ అంటారు కానీ సేమ్ అంటారు కొంతమంది, డిఫరెంట్ అంటారు కొంతమంది. బట్ బెల్లం అయితే నేను కొంచెం అయితే యూజ్ చేస్తాను. షుగర్ అయితే చాలా తక్కువ యూజ్ చేస్తాను. లడ్డూలు అయితే చేద్దామని కూర్చున్నాను. అప్పటికి కరెంటు పోయి చాలాసేపు అయింది కదా, వర్షం పడింది, చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇక లడ్డూలు అయితే కంప్లీట్ చేస్తున్నాను. ఇక చూసారా, లడ్డు ఒక్కటి చేసి పెట్టేసరికి గవ్వుకొని నోట్లో పెట్టుకుని తినేసాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.